హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సతీష్ కుమార్, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ. నేను ఈరోజు మీ ముందుకి రావడానికి రీజన్ ఏంటంటే, ఇందాక పేపర్ చదువుతున్నప్పుడు నాకు ఒక మంచి కథ తెలిసింది. కథ ఏంటంటే, ఒకరోజు ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు ఒక సాధారణ భారతీయుడు ఫ్లైట్ జర్నీ చేస్తూ ఉంటారు ఇండియా నుండి జర్మనీకి. అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చేస్తాడంటే, ఈ సామాన్య భారతీయుని చూసి, అరే బాబు, నువ్వు నా పక్క సీట్లో కూర్చున్నావు, కానీ అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు నిద్రలోనే ఉంటున్నావు. ఇలా అయితే కుదరదు, మన ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడదాం అంటాడు. అప్పుడు భారతీయుడు నిద్రలోకి వెళ్ళేసి, ఓకే సార్, ఆడదాం అని చెప్పగానే, డీటెయిల్స్ ఏంటి సార్ అని అడుగుతాడు. అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్టార్ట్ చేస్తాడు. ఏమనంటే, నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒకవేళ నువ్వు ఆన్సర్ చెప్పకపోతే నాకు 500 రూపీస్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం నువ్వు కూడా నన్ను ఒక క్వశ్చన్ అడగవచ్చు, నేను ఆన్సర్ చెప్పకపోతే నేను నీకు 5000 రూపీస్ ఇస్తా అంటాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఎంత అతి విశ్వాసంతో ఉన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో అప్పుడు క్విజ్ స్టార్ట్ అవుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ క్వశ్చన్ వేస్తాడు భారతీయునితో, ఏమని, భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం అని. సో అప్పుడు నార్మల్ భారతీయుడు, సాధారణ భారతీయుడు, సార్ నాకు అంత పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, సో నేను ఓడిపోయానని 500 రూపీస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ఇచ్చేస్తాడు. అప్పుడు వెంటనే ఆల్బర్ట్ ఐన్స్టీన్, నా వంత అయిపోయింది, ఇక నువ్వు క్వశ్చన్ అడగని అంటాడు. వెంటనే ఈ నార్మల్ భారతీయుడు, సాధారణ భారతీయుడు ఏం చేస్తాడంటే, సార్, ఏ జంతువు 3 కాళ్ళతో పర్వతాన్ని ఎక్కి 4 కాళ్ళతో కిందికి దిగుతుంది అని అంటాడు. క్వశ్చన్ విన్న తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ షాక్ అవుతాడు. షాక్ అయిపోయి ఆన్సర్ కోసం ఒక 10 నిమిషాలు ఆలోచిస్తాడు. అయినా ఆన్సర్ దొరకదు. అట్ ద సేమ్ టైం ఆ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ అడగడం మొదలు పెడతాడు, ఈవెన్ పైలట్తో సహా. బట్ నో ఆన్సర్. వెంటనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ కోపంతో ఈ సాధారణ భారతీయుని దగ్గరికి వచ్చేసి, బాబు, నాకు ఆన్సర్ తెలియడం లేదని 5000 రూపీస్ తీసి ఈ భారతీయుని చేతిలో పెట్టేస్తాడు. హ్యాపీగా భారతీయుడు 5000 రూపీస్ తీసుకొని నిద్రలోకి జారుకోవడం చేస్తాడు. ఇది చూసిన తర్వాత ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్కి చాలా కోపం వస్తుంది. నేను ఇంత వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ని, నువ్వు నాకే ఆన్సర్ తెలియని క్వశ్చన్ వేసి నా దగ్గర నుండి 5000 రూపాయలు గెలుచుకొని మళ్ళీ నిద్రలోకి జారుకుంటావా? నాకు ఆన్సర్ ఏంటో చెప్పు అని ఆ భారతీయుడిని నిద్ర నుంచి లేపుతాడు. సింపుల్గా భారతీయుడు నిద్రలోకి వెళ్ళి లేచి, సార్, నాకు తెలియదు అని చెప్పేసి 500 రూపాయలు మళ్ళీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చేతిలో పెడతాడు. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, మనిషికి ఆత్మవిశ్వాసం ఉండాలి, అంతేగాని అతి విశ్వాసం ఉండొద్దు. నేనే గొప్ప అనే ఫీలింగ్ ఎప్పుడూ ఉండద్దు. ప్రతిరోజు, ప్రతి సెకండ్ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఐ హోప్ యూ గాట్ ఇట్. థ్యాంక్ యూ.